ఈరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. జస్ట్ ఇప్పుడే సన్ రైజ్ అయితే అయ్యింది. ఆ సన్ రైజ్ చాలా బాగా నచ్చింది అనమాట నాకు. మొత్తం అంతా ఆరెంజ్ కలర్లో ఆ స్కైలో కలర్ చూడండి మొత్తం ఎంత బాగుందో. ఇలా నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అబ్దుల్లాని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసాను. స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా నేను మళ్ళీ బ్యాక్ టు ఖాల్దియాకి అయితే బయలుదేరిపోయాను. ఖాల్దియాకి బయలుదేరేటప్పుడు ఇక్కడ దారిలో సిగ్నల్ దగ్గర మొత్తం బండ్లన్నీ ఆగిపోయాయి. ముందర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకని చెప్పి నేనైతే ఆపాను సిగ్నల్ దగ్గర. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఏదో చెక్ చేస్తున్నారు. సిగ్నల్ లైట్ ప్రాబ్లమ్ ఏదో ఉంది. అందుకని చెప్పి వాళ్ళైతే వచ్చి చెక్ చేసేసారు. అక్కడ ఫినిష్ చేసుకున్న తర్వాత కాల్దియాలో ఆయిల్ ఫిల్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ కారుకి పెట్రోల్ పట్టించి దగ్గర దగ్గర ఒక 4-5 డేస్ అయితే అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా ఫుల్ ట్యాంక్ అయితే చేసేయమని చెప్పాను. ఫుల్ ట్యాంక్ మొత్తం 97 లీటర్స్ అయితే పట్టింది. 97 లీటర్స్లో మొత్తం 8 kg 300 అయితే అయ్యిందనమాట. 97 లీటర్స్కి నేనైతే మామూలుగా అది సూపర్ ఉంటుంది కదా, ఆ సూపర్ అయితే పట్టిస్తాను. ఇక్కడ సూపర్, ప్రీమియం అండ్ ఆల్ట్రా అనేవి ఉంటాయి అన్నమాట. ఒక్కోటి ఒక్కో ప్రైస్ ఉంటుంది. నేనైతే సూపర్ పట్టించాను. మొత్తం 97 లీటర్స్కి 8 kg 300 రూపీస్ అయితే అయింది. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ రూపీస్ 285 రూపీస్ అయితే ఉంది. ఆ విధంగా 8 kg 300కి ఎంత అవుతుందో వీడియోలో కామెంట్ చేయండి. అండ్ ఫతురా అయితే తీసుకున్నాను, ఎందుకంటే జమియాలో సామాన్లు అవి అన్నీ తీసుకుంటున్నాం కాబట్టి ఫతురా మిస్ కాకూడదని చెప్పి తీసేసుకున్నాను. యాక్చువల్గా ప్రతిదీ మా బాబాకి అయితే మెసేజ్ వెళ్ళిపోతుంది, కానీ ముందు జాగ్రత్త చర్యగా ఫతురా అయితే తీసుకున్నాను అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.